హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంజలిని బయటికి గెంటేయాలని చూసిన గీత, గీతాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మనీష్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మనీష్ అంజలి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక తను ఎక్కడా కనిపించకపోవడంతో మనీష్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి, అంజలి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు అంజలిని అత్తయ్య చూస్తే పెద్ద గొడవ జరుగుతుంది. అంజలి మీ ఇంట్లోనే ఉంటుంది, అది నాకు చెప్పకుండా నువ్వు నాన్న నన్ను మోసం చేస్తున్నారని అత్తయ్య మమ్మల్ని అపార్థం చేసుకుంటుంది. ఎలాగైనా అంజలిని అత్తయ్య కంటపడకుండా చెయ్యాలి అని చెప్పి ఇక మనీష్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అంజలి చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది. అది చూసిన మనీష్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఇక వెంటనే అంజలి దగ్గరికి వెళ్ళి, చూడు, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, రోజులాగా కాకుండా ఈ చీర కట్టుకొని వస్తుంటే ఒక దేవకన్య వచ్చినట్టే అనిపిస్తుంది అని మనీష్ అనగానే ఇక ఆ మాటలు విన్న అంజలి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే, ఇదేంటి, అక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, వెళ్దాం పద అని అంజలి అనగానే ఆ మాటలు విన్న మనీష్ ఒక్కసారి షాక్ అవుతాడు. చూడు అంజలి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది, నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు అంజలి, లేదు, తాతయ్య నన్ను చీర కట్టుకొని రమ్మని చెప్పాడు, ఏదో ముఖ్యమైన విషయం నాతో చెప్తానన్నాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, ముందు తాతయ్య ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఇక అంజలి అటువైపు వెళ్తూ ఉంటుంది. అది చూసిన మనీష్ వెంటనే అంజలి చెయ్యి పట్టుకొని, చూడు అంజలి, ఇప్పుడు నువ్వు ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళకూడదు, ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో అనగానే ఇక అంజలి మనీష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాజారాం అటుగా వస్తూ అంజలిని చూసి తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ అంజలి, నువ్వు అనాథలా ఇన్ని రోజులు అనాథ ఆశ్రమంలో ఉండి నువ్వు ఎంతో బాధపడ్డావు, కానీ ఇప్పుడు ఈ ఇంటి మనవరాలుగా తిరిగి వచ్చావు. ఇప్పుడు అందరి ముందు నువ్వే గీత కన్న కూతురువని నిజం చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి నువ్వు ఈ ఇంటి వారసురాలు వైపోతావు అని చెప్పి రాజారాం అనుకుంటూ వెంటనే అంజలి దగ్గరికి వస్తాడు. ఇక అంజలిని చీరలో చూసి, అమ్మ, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా, నిన్ను చూస్తుంటే నాకు అచ్చం మీ అని చెప్పి ఆగిపోతాడు. ఇక అది విన్న అంజలి, చెప్పి తాతగారు, ఏదో అన్నారు, చెప్పు, నేను మా అమ్మలా కనిపిస్తున్నానా అనగానే ఇక రాజారాం, అవునమ్మా, నువ్వు మీ అమ్మలాగే అనిపిస్తున్నావు అని చెప్పగానే ఇక అంజలి, చెప్పండి తాతగారు, అలా అన్నావంటే మా అమ్మా నాన్నలు ఎవరో మీకు గుర్తు వచ్చి ఉంటారు, చెప్పండి తాతగారు, మా అమ్మతో మా నాన్నతో మాట్లాడాలని ఉంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండాలనిపిస్తుంది, చెప్పండి తాతగారు అని అంజలి అంటూ ఉంటుంది. ఇక రాజారాం, అమ్మ, అప్పుడప్పుడు ఏదో ఒకటి గుర్తుకు వస్తుందమ్మా, నేను ఇలాగే ఏదో ఒక రోజు మీ అమ్మా నాన్నలు ఎవరో నీతో చెప్పేస్తాను, నువ్వేం బాధపడకమ్మా అని రాజారాం అనుకుంటూ ఇక వెంటనే, అమ్మా అంజలి అని చెప్పి మనీష్ వైపు చూస్తూ, ఏంట్రా మనీష్, ఇంకా ఇక్కడే ఉన్నావు, పద అక్కడికి వెళ్ళు, మీ అత్తయ్య నువ్వు కనిపించకపోతే నీకోసం వెతుకుతుంది, వెళ్ళు అనగానే ఇక మనీష్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజారాం, అమ్మ అంజలి, ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా అని చెప్పగానే ఇక అంజలి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి తాతగారు, ఈరోజు నా పుట్టినరోజా, అంటే ఈరోజు నా పుట్టినరోజని నీ గుర్తుకు వచ్చిందా అనగానే అప్పుడు రాజారాం, అవునమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు, పదమ్మా కేక్ కట్ చేద్దు అని చెప్పి ఇక రాజారాం అంజలిని తీసుకువెళ్ళి కేక్ కట్ చేసిస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా గీత యానివర్సరీ ఫంక్షన్లో చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇంతలోనే గీత వాళ్ళ రాజారాం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక వెంటనే గీత, ఒరేయ్ మనీష్, నాన్నగారెక్కడ్రా, కనిపించడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు మనీష్, అత్తయ్య,
తాతయ్యని నేను తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి అని చెప్పి ఇక మనీష్ రాజారాం కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి, అంజలి తాతయ్య కలిసి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉండగా ఇంతలోనే రాజారాం అంజలిని ఒక దగ్గరికి తీసుకువెళ్ళి కేక్ కట్ చేయిస్తూ ఉంటాడు. అది చూసిన మనీష్ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. ఇక తన మనసులో ఇదేంటి, తాతయ్య అంజలి మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నాడు, ఏదో తన సొంత మనవరాలైనట్టు అంజలిని అంత ప్రేమగా చూసుకుంటున్నాడేంటి, అసలు తాతయ్య ఏం చేస్తున్నాడో తనకైనా అర్థమవుతుందా అని చెప్పి ఇక వెంటనే మనీష్ అక్కడికి వస్తాడు. ఇక రాజారాముని చూసిన మనీష్, ఏంటి తాతయ్య, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, ఈరోజు అంజలి చేత కేక్ కట్ చేయించడమేంటి అనగానే ఇక రాజారాం, చూర్రా, ఈరోజు అంజలి పుట్టినరోజు, అందుకే తను కూడా కేక్ కట్ చేయాలని ఇలా చేయిస్తున్నాను అనగానే మనీష్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి తాతయ్య, అంజలి పుట్టినరోజా, అది నీకెలా తెలుసు అనేసరికి అప్పుడు రాజారాం, ఒరే, కొన్ని అలా తెలిసిపోతాయిరా మనవడా, నువ్వు ఆగరా అని చెప్పి ఇక అంజలి చేత కేక్ కట్ చేయిస్తాడు. ఇక రాజారాం, అమ్మా అంజలి, కాస్త కాఫీ తెచ్చి పెడతావా అని చెప్పగానే ఇక అంజలి అక్కడి నుంచి సరే తాతయ్య అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక రాజారాం చాలా బాధపడుతున్నట్టు మనీష్ కనిపిస్తుంది. ఇక అది చూసిన మనీష్, ఏంటి తాతయ్య, ఇంతసేపు బాగానే ఉన్నావు కదా, మరి ఇప్పుడేమైంది, ఎందుకు ఒక్కసారే అలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అని మనీష్ అనగానే అప్పుడు రాజారాం, ఒరే మనీష్, ఇన్ని రోజులు నా మనసులో దాచుకున్న ఒక బాధని నీతో చెప్పాలనుకుంటున్నాను. చూడు, నేను చనిపోయే వరకు ఈ విషయం నీతో చెప్తాను, నువ్వే అంజలిని జాగ్రత్తగా చూసుకోవాలి అని రాజారాం అనగానే ఇక ఆ మాటలు విన్న మనీష్కి ఏమీ అర్థం కాదు. ఏంటి తాతయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు రాజారాం మనీష్ చెయ్యి పట్టుకొని, ఒరే, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినరా అనగానే అప్పుడు మనీష్, ఏంటి తాతయ్య చెప్పు అనేసరికి ఇక రాజారాం, ఒరే మనీష్, ఇన్ని రోజులు అంజలి ఒక అనాథ ఆశ్రమంలో ఉంది, కానీ అంజలి అనాథ కాదురా, ఈ ఇంటి వారసురాలు, ఈ ఇంటి మనవరాలు అని చెప్పగానే ఇక మనీష్కి ఏమీ అర్థం కాదు. ఏంటి తాతయ్య, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అనగానే అప్పుడు రాజారాం, చూర్రా, అంజలిని నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్తున్నా కూడా తనని ఇక్కడే ఎందుకు ఉండమన్నానో ఇంకా అర్థం కాలేదా, చూడు, అంజలి ఎవరో కాదురా, నా సొంత మనవరాలు అని చెప్పగానే ఇక మనీష్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి తాతయ్య, అంజలి నీ మనవరాలేంటి అంటే అనగానే అప్పుడు రాజారాం, చూర్రా, గీత పెళ్ళి కాకముందే తను తల్లయ్యింది, ఒక అతన్ని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ అతడు గీతని మోసం చేసి వెళ్ళిపోయాడు. కానీ గీత మాత్రం తన కడుపులో బిడ్డని అలాగే పెంచుకుంది. ఇక కొద్ది రోజుల తర్వాత ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. అది చూసిన మీ నాన్న మాత్రం ఎలాగైనా గీతకి తన కన్న కూతుర్ని దూరం చెయ్యాలని చూశాడు. అందుకే అంజలిని తీసుకువెళ్ళి అనాథ ఆశ్రమంలో వేశాడు. ఇక ఆ రోజు నుంచి గీత తన కూతురు చనిపోయిందని అనుకుంది. ఇక మళ్ళీ మీ మామయ్యతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కానీ కొద్ది రోజుల తర్వాత మీ అత్త ఆ అనాథ శరణాలయాన్ని కూల్చివేసింది. ఇక అందులో ఉన్న పిల్లలు మొత్తం తలా ఓ దిక్కున వెళ్ళిపోయారు. ఇక అంజలి మాత్రం ఆవిడ దగ్గరే ఉండిపోయింది. ఇక ఎలాగైనా ఆవిడ నా మనవరాల్ని నా దగ్గరికి చేర్చాలనుకుంది. ఒకరోజు మన ఇంటికి వచ్చి అంజలి మీ సొంత మనవరాలని నాతో చెప్పింది. ఆ రోజు మీ నాన్న ఆవిడకి అంజలిని అప్పజెప్పడం, అంజలి పేరు మీద కొంత డబ్బుని అనాథ ఆశ్రమంకి ఇవ్వడం, అదంతా చూసిన ఆవిడ వెంటనే ఆ విషయం నాతో చెప్పింది. ఇక తను ఎక్కడ చనిపోతే ఈ నిజం తనతోనే చనిపోతుందని అంజలిని ఎలాగైనా నా దగ్గరికి చేర్చాలని ఆ నిజం నాతో చెప్పింది. అందుకే నేను అంజలిని అనాథలా కాకుండా నా మనవరాలిరా నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను అని
ఇక రాజారాం గీ అంజలినే గీత కన్న కూతురన్న నిజాన్ని మనీష్కి చెప్తాడు. ఇక దాంతో మనీష్ ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. తాతయ్య, ఇప్పుడు ఎలా తాతయ్య? అంజలికి అత్తయ్య అంటే చాలా కోపం, అత్తయ్యకి అంజలి అంటే కూడా చాలా కోపం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎదురు పడితే ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు అంజలిని అత్తయ్య చూసిందంటే ఇక మీడియా ముందు నా గురించి తప్పుగా మాట్లాడిన ఆ అంజలి నాకు క్షమాపణ చెప్పాలని అత్తయ్య నిలదీస్తుంది. ఇప్పుడు ఈ పార్టీలో అందరి ముందు గొడవ జరుగుతుంది అని మనీష్ అంటూ ఉంటే అప్పుడు రాజారాం, ఒరే నువ్వు ఏదైనా చెయ్యి, కానీ అంజలినే గీత కన్న కూతురని నువ్వు చెప్పాలి అని రాజారాం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనీష్ మాత్రం రాజారాం చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే అంజలి కూడా, అవును ఈరోజు వాళ్ళ యానివర్సరీ అంటే నా పుట్టినరోజు కూడా, నా పుట్టినరోజు నాడు మా అమ్మ సంతోషంగా ఉండాలి, నేను మా అమ్మ నాన్నల్ని తొందరగా కలుసుకోవాలి, నాకు అమ్మ లాంటి వాళ్ళకు కూడా ఏదో ఒక స్వీట్ చేసి పెడతాను అని చెప్పి అంజలి తన చేతులతో స్వయంగా ఒక సూప్ చేసి పెడుతుంది. అది వెంటనే వేరే అతనికిచ్చి, చూడు ఇది నేను వాళ్ళ కోసం స్పెషల్గా చేశాను, వాళ్ళిద్దరూ దీన్ని తీసుకొని చాలా సంతోషపడాలి, ఒక్కసారి ఇది వెళ్ళి వాళ్ళకిచ్చేసిరా అని అంజలి అంటుంది. అప్పుడు తను సరే మేడం అని చెప్పి అక్కడి నుంచి ఇక గీత దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి, మేడం మీకోసం ఒక సర్వర్ ఇది మీకు ప్రత్యేకంగా చేసి పంపించింది, ఒక్కసారి దీని టేస్ట్ చూడండి మేడం అని చెప్పి ఇక అతను ఆ సూప్ని గీతకిస్తాడు. ఇక గీత తన భర్త ఇద్దరూ కూడా ఆ సూప్ తాగి చాలా సంతోషపడుతూ ఉంటారు. చూడు ఈ సూప్ చాలా బాగుంది, నేను ఎప్పుడు ఇలాంటి సూప్ తాగలేదు, ఇంత టేస్టీగా చేసింది, వెంటనే ఆ అమ్మాయిని అప్రిషియేట్ చెయ్యాలి, ఆ అమ్మాయిని ఒక్కసారి ఇక్కడికి రమ్మని చెప్పాలి అని చెప్పి ఇక వెంటనే గీత, ఒరేయ్ మనీష్ ఈ సూప్ చేసిన అమ్మాయిని ఒక్కసారి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పగానే మనీష్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఇప్పుడు అంజలిని అత్తయ్య తీసుకురమ్మని చెప్తుంది, ఇప్పుడు నేను అంజలిని అక్కడికి తీసుకువెళ్తే ఇక అత్తయ్య నా మీద కోపడుతుంది, అంజలి మీ ఇంట్లోనే ఉంచుకొని నన్ను మోసం చేశారని మమ్మల్ని అపార్థం చేసుకుంటుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే గీత మాత్రం, ఒరే మనీష్ ఏంట్రా నేను పిలుస్తూనే ఉన్నా, నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు, ఆ అమ్మాయిని ఒక్కసారి ఇక్కడికి తీసుకురారా అని చెప్పగానే ఇక మనీష్ కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలోనే ఆ సర్వర్ ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు, రండి మేడం అనగానే అప్పుడు అంజలి ఆలోచిస్తూ ఉంటుంది. చూడండి మేడం, ఇప్పుడు మీరు ఆవిడ దగ్గరికి రాకపోతే ఆవిడ మీ మీద చాలా కోపంగా ఉంటుంది, ప్లీజ్ మేడం వచ్చేయండి అని చెప్పి ఇక వెంటనే సర్వర్ అంజలిని తీసుకొని గీత దగ్గరికి వెళ్తాడు. ఇక అంజలిని చూసిన గీత ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే చాలా కోపంగా, ఏయ్ నువ్వేంటి, నువ్వు మా పుట్టింట్లో ఉన్నావేంటి అని గీత అనగానే ఇక అంజలి కూడా, మీరని తెలిస్తే మీకోసం ఆ సూప్ చేసేదాన్నే కాదు అని అంజలి అంటుంది. ఆ మాటలు విన్న గీతకి చాలా కోపం వస్తుంది. చూడు ఆ రోజు నా తప్పేమీ లేకపోయినా నువ్వు అందరి ముందు నా గురించి తప్పుగా మాట్లాడావు, ఆ రోజు నుంచి నీకోసమే వెతుకుతున్నాను, ఎన్ని రోజులకి కనిపించావు, చూడు మర్యాదగా నువ్వు నాకు క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గీత అంటుంది. ఆ మాటలు విన్న అంజలి, చూడు నీకు నేను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు, ఎందుకంటే నీ వల్లే మేమందరము బాధపడ్డాము, అనాథాశ్రమంలో కలిసిమెలిసి ఉన్న మేమందరము తలా ఓ వైపు వెళ్ళిపోవడానికి కారణం నువ్వే, అందుకే నేను ఎప్పటికీ క్షమించను, క్షమాపణ చెప్పను అని ఇక అంజలి అనగానే ఆ మాటలు విన్న గీతకి చాలా కోపం వస్తుంది. చూడు ఈ ఇంట్లో పని చేసుకునే పని మనిషివి, నీకే అంత ఉంటుందా అని చెప్పి ఇక చాలా కోపంగా గీత అంజలి మీద చేసుకోబోతూ ఉంటుంది.
ఇక అది చూసిన మనీష్కి చాలా కోపం వస్తుంది. ఇదేంటి, అత్తయ్య తన కన్న కూతుర్నే అందరి ముందు కొట్టాలనుకుంటుందా అని చెప్పి ఇక మనీష్ వెంటనే అక్కడికి వచ్చి, అత్తయ్య తప్పు చేస్తున్నారు. ఇప్పుడు అంజలి ఏం తప్పు చేసిందని తనని కొట్టాలనుకుంటున్నావు అనగానే అప్పుడు గీత, ఒరే మనీష్, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, ఆ రోజు అంజలి అందరి ముందు నా గురించి తప్పుగా మాట్లాడింది. ఆ రోజు నుంచి అంజలిని వెతికి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాను. కానీ నువ్వు అంజలిని ఇక్కడే ఉంచుకొని నీ ఇంట్లో లేదని నాతో అబద్ధం చెప్పావు. అందుకే నువ్వు నాన్న ఇంతలా కంగారు పడుతున్నారని నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఇక ఈ అంజలి ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని చెప్పి గీత అంజలి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. అది చూసిన మనీష్, అత్త, నీకు అంజలి గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు. అంజలి గురించి తెలిసిన మరుక్షణమే నువ్వు అంజలిని క్షమాపణ చెప్తావు అనగానే అప్పుడు గీత, ఒరే మనీష్, ఏం మాట్లాడుతున్నావురా? నేను ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషికి క్షమాపణ చెప్పడమా? ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా అని గీత అంటూ ఉంటే అప్పుడు మనీష్, చూడక్క, అంజలి ఎవరో కాదు, నీ కన్న కూతురు. నువ్వు చనిపోయిందనుకున్న ఆ కన్న కూతురే ఈ అంజలి అని చెప్పగానే ఇక గీతకి చాలా సంతోషం, ఒక్కసారే షాక్ అవుతుంది. ఒరే మనీష్, ఏం మాట్లాడుతున్నావు? అంజలి నా కూతురా అనగానే అప్పుడు రాజారాం, అవునమ్మా, ఇన్ని రోజులు ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు నా మనవడి ద్వారానే ఆ నిజాన్ని నీతో చెప్పిస్తున్నాను. అంజలి ఎవరో కాదు, 20 సంవత్సరాల క్రితం చనిపోయిందనుకున్నా నీ కన్న కూతురు అంజలి అని చెప్పగానే ఇక గీత చాలా సంతోషపడుతూ వెంటనే అంజలిని హగ్ చేసుకుంటుంది. అమ్మా అంజలి అంటూ ఉంటే ఇక అంజలి భర్త మాత్రం, ఎవరు గీత, ఎవరు ఈ అమ్మాయి? నీ కన్న కూతురేంటి? మనకు ఉన్నది ముగ్గురే పిల్లలు కదా, మరి అంజలి నీ కూతురు అంటావేంటి అనగానే ఇక రాజారాం, చూడల్లుడు, నా కూతురు గురించి ఇన్ని రోజులు ఒక ముఖ్యమైన విషయం నీ దగ్గర దాచి మోసం చేశాను అని చెప్పి ఇక రాజారాం అంజలి గురించి మొత్తం నిజాన్ని ఇక తన భర్తకు చెప్తాడు. ఆ మాటలు విన్న అతను ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. నేను ఇన్ని రోజులు గీతకి మచ్చలేదు అనుకున్నాను, కానీ ఇప్పుడు గీత కూడా తప్పు చేసిందని నాకు తెలిసింది. ఇక గీతని జన్మలో క్షమించను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంజలి గురించి నిజం తెలుసుకున్న గీత చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా అంజలిని బయటికి గెంటేయాలని చూసిన గీతకి వార్నింగ్ ఇచ్చి అంజలి తన కన్న కూతురని చెప్పిన మనీష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.